దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, ఈరోజు మీరు ఒక సాటి లేని షిరిడీ సాయినాథుని యొక్క శిష్యురాలు గురించి తెలుసుకోబోతూ ఉన్నారు. ఈ శిష్యురాలు యొక్క జీవితాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళ జీవితాలు పులకిస్తాయి. ఏ విధంగా ప్రేమను పండించుకోవాలో తెలుస్తుంది. ఎంతగా గురువును సేవించాలో బోధపడుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కొనాలి, ఎలా ఫేస్ చేయాలి, పట్టుదలతో ఏ విధంగా కోరుకున్న ఆశయాన్ని సాధించుకోవాలి అన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలు వాళ్ళకు అవగతమవుతాయి. ఎవరు సాటి లేని సేవకురాలు. బాబా యొక్క శిష్యులలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆమె చేసిన విధంగా ఎవ్వరూ సేవ చేయలేదు. ఎవరు సాటి లేని ప్రేమికురాలు. బాబా యొక్క శిష్యులలో, భక్తులలో ఆమె ప్రేమించిన విధంగా ఎవ్వరూ ప్రేమించలేదు. సాటి లేని సాధకురాలు. ఆమె చేసిన విధంగా షిరిడీలో ఏ ఒక్కరు కూడా తపస్సు చేయలేదు. సాటి లేని ఆదర్శవంతురాలు. బాబా యొక్క జీవితంలో ఎవరైనా ఉన్నారా ఆదర్శమూర్తి అని అంటే మొదటి వ్యక్తి ఆమె నిలబడుతుంది. సాటి లేని సిద్ధురాలు. బాబాను ఎందరో సేవించారు. పురుషులు సేవించారు, స్త్రీలు సేవించారు. మరి ఎంతమంది సిద్ధులైనారు అని మనం చూసినప్పుడు కేవలము 3 to 4 మెంబర్స్ మనకు కనిపిస్తారు. కొంతమంది ఆత్మసాక్షాత్కారం పొందారు, కొంతమంది మంచి మంచి అనుభవాలు పొందారు. కానీ ఈ భక్తురాలు సిద్ధత్వాన్ని సాధించింది. బాబా యొక్క శిష్యులలోన ఎవరైనా బాబాలాగా మహిమలు చేశారా అని అంటే ద ఫస్ట్ పర్సన్ ఈజ్ దిస్ పర్సన్. కాబట్టి సాటి లేని ప్రేమికురాలు, సాటి లేని సేవకురాలు, సాటి లేని సాధకురాలు, సాటి లేని సిద్ధ పురుషురాలు, సాటి లేని ఆదర్శమూర్తి. ఇటువంటి సాధకురాలు ఎవరు అని అంటే ఆమెనే రాధాకృష్ణమాయి. ఈమె జీవితాన్ని శ్రవణము చేస్తే నరాలు వేడెక్కుతాయి, రక్తము సలసల కారిపోతుంది, వేడెక్కుతుంది బ్లడ్. అటువంటి జీవితం ఏమిది. తాను పడిన కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, అవమానాలు, అపకీర్తి, తాను పొందినటువంటి గుణపాఠాలు ఇవన్నీ చూసినప్పుడు వాడు నిశ్చలమైపోతాడు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత కఠినంగా ఉంటుందా, మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా, ఇంత దరిద్రంగా ఉంటారా, ఇంత భ్రష్టుబట్టి ఉంటారా అని వాళ్ళకు చక్కగా బోధపడుతుంది. ఈమె జీవితాన్ని శ్రవణం చేస్తే అసలు ఒక గురువును ఎట్లా ప్రేమించాలి అనేది తెలుస్తుంది. శాస్త్రాలు చదివితే గురువుని ఎట్లా ప్రేమించాలో శాస్త్రాలు చెప్పలేవు. నీవు గురువును ప్రేమించు, అనన్యంగా ప్రేమించు, పరిశుద్ధంగా ప్రేమించు, పవిత్రంగా ప్రేమించు, శుద్ధంగా ప్రేమించు, నిష్కామంగా ప్రేమించు, నిస్వార్థంగా ప్రేమించు అని శాస్త్రాలు ఎన్నో చెబుతాయి. ఎందరో శాస్త్రాలు రచిస్తారు. నేను అంటున్నాను, ఎంతమంది దాన్ని అర్థం చేసుకుంటారు, ఎంతమంది దాన్ని పసిగడతారు అని అంటే 100 మందిలో 99 మంది పసిగట్టలేరు, అర్థం చేసుకోలేరు, జీర్ణించుకోలేరు. ఈమె యొక్క జీవితాన్ని ఒక్కసారి శ్రవణం చేస్తే చాలు గురువుని ఎట్లా ప్రేమించాలో చక్కగా బోధపడుతుంది. అటువంటి మహిమాన్వితురాలు రాధాకృష్ణమాయి. ఒక గురువును ఏ విధంగా సేవించాలి అన్నప్పుడు మన శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు రకరకాలుగా చెప్పాయి. గురువుని ఎట్లా సేవించాలి అన్నది
రాధాకృష్ణమాయి జీవితంలో ఆవిష్కరింపబడి ఉన్నది. అసలు ఎట్లా గురువుని ప్రేమించాలి, ఎట్లా సేవించాలి, ఎట్లా ఆయన మనసును దోచుకోవాలి అని చెప్పినటువంటి, నిరూపించినటువంటి తపో సంపన్నురాలు రాధాకృష్ణమాయి. ఎంతటి వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, ఏ విధంగా సాధన చేయాలి, గురువు తిట్టినా తన్నినా చీదరించి బయటికి పొమ్మన్నా గెంటి వేసినా గురువు పాదాలు ఎలా గట్టిగా పట్టుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని ఎలా సాధించాలి అనేది ఈమె జీవితంలో ఆవిష్కరింపబడి ఉన్నది. ఒక శిష్యుడు ఒక గురువును సేవిస్తున్నప్పుడు అసలు ఏ విధంగా సేవించాలి, వాడు ఎలాంటి క్రియేటివిటీ కలిగి ఉండాలి. చాలామంది సేవలు చేస్తూ ఉంటారు, ఎద్దుల్లా చేస్తుంటారు అంతే. ఎద్దులు మొద్దులు గురు శిష్యులు పనికిరారు. దే షుడ్ హ్యావ్ ద క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది శిష్యుడిలో ఉండాలి. అటువంటి క్రియేటర్ షిరిడి సాయి శిష్యుల్లో ఎవరైనా ఉన్నారంటే దట్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ రాధాకృష్ణమాయి. ఈనాడు మీరు బాబాకు 4 హారతులు జరుగుతూ ఉండడం మీరు చూస్తూ ఉన్నారు. హూ ఈజ్ ద క్రియేటర్, హూ ఈజ్ ద ఎస్టాబ్లిషర్, ఎవరు దాన్ని క్రియేట్ చేసింది అని అంటే రాధాకృష్ణమాయి ప్రవేశపెట్టింది 4 హారతులు బాబాను సేవించాలి అని చెప్పేసి. 1910 వరకు కూడా షిరిడీలోన బాబాకు 4 హారతులు జరిగేవి కావు. వెన్ రాధాకృష్ణమాయి ఎంటర్డ్ ఇంటు షిరిడి, 1907లో ప్రవేశించింది రాధాకృష్ణమాయి. ఆఫ్టర్ 3 years she changed all atmosphere in the Shirdi. She changed all system in the Shirdi. ఆమె షిరిడిని మార్చిపడేసింది. కాబట్టి ఈరోజు మీరు 4 హారతులు ఇస్తున్నారు అని అంటే, షిరిడీలో 4 హారతులు జరుగుతున్నాయి అని అంటే ఎవరు మూలము, ఎవరి సంకల్పము అని అంటే రాధాకృష్ణమాయి. చూశారా, అటువంటి క్రియేటరు రాధాకృష్ణమాయి. ప్రతి సంవత్సరం షిరిడీలో శ్రీరామనవమి జరుగుతుంది. దానికి మూల పురుషురాలు ఎవరు అని అంటే రాధాకృష్ణమాయి. షిరిడీలోన గురు పౌర్ణమి జరుగుతుంది, గోకులాష్టమి జరుగుతుంది. కారకురాలు ఎవరు? రాధాకృష్ణమాయి. అప్పటిదాకా ఏ పండగలు లేవు. పండగ వచ్చిందాక అమ్మ తినడం, పండుకోవడం. రాధాకృష్ణమాయి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసింది షిరిడీలో. బాబా యొక్క జీవితంలోన ఇదిగో సాయి సంస్థాన్ ఎప్పుడు ఏర్పడింది? ఇది ఆమె ఉన్నప్పుడే ఏర్పడింది. ఆమెనే దగ్గర ఉండి సంస్థాన్ని ఏర్పాటు చేసి చక్కగా తాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బాబాకు ఎన్నెన్నో ఆభరణాలు, పల్లకి, రకరకాల వస్తువులు, బాబాను ఏ విధంగా ఊరేగించాలి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? రాధాకృష్ణమాయి. చూశారా, పురుషుల యందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన. పురుషులందు పుణ్య పురుషులు వేరయా. పురుషులలో పుణ్యపురుషుడు వేరుగా ఉంటాడంట. ఈమె శిష్యులలో ఇదిగో ప్రేమ శిష్యురాలు రాధాకృష్ణమాయి. అటువంటి గొప్ప శిష్యురాలు. ఈరోజు మీరు ఆమె జీవితాన్ని శ్రవణం చేస్తున్నప్పుడు అసలు జీవితం అంటే ఇంత దుర్భరంగా ఉంటుందా? ఇన్ని కష్టాలు ఉంటాయా? గురువు మెప్పు కోసం ఇన్ని కష్టాలు పడాలా? ఇన్ని త్యాగాలు చేయాలనా? ఇంత వైరాగ్యాన్ని కలిగి ఉండాలనా అనేది మీకు అర్థమవుతుంది. గురువు నన్ను ప్రేమించడం లేదు, నన్ను దూరంగా ఉంచాడు, నాతో మాట్లాడడం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు ఇదిగో గుణపాఠాలు అవుతాయి. ఎందుకని అంటే, నీవు నా ముఖం చూడవద్దు అన్నాడు బాబా, శాసించాడు ఆమెను. మరి ఆమె వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు. కాళ్ళు గట్టిగా పట్టుకుంది. నా ప్రాణం పోతే ఈ షిరిడి నేలలోనే పోవాలి తప్ప నేను పోను అన్నది. ఏం జరిగింది? పరీక్షల విజయాన్ని సాధించింది, సిద్ధ పురుషురాలయ్యింది రాధాకృష్ణమాయి.
అంతేకాదు ఈమె జీవితాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తే ఏడవని వాడు ఉండడు. జల 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 కన్నీళ్లు కారిపోతాయి. అటువంటి జీవితం రాధాకృష్ణమ్మాయిది. మరి ఇటువంటి భక్తురాలు గురించి హేమత్ పంత్ ఏమైనా రాశాడా? ఎందుకు రాస్తాడు? రాయుడు. ఎందుకు అని అంటే రాజకీయాలు, అసూయలు, స్వార్థాలు, కపట బుద్ధి, కుయుక్తులు ఇవన్నీ షిరిడి నేలలో పొంగి పొరిలాయి, వీర విహారం చేశాయి, విజృంభించాయి. ఎక్కడ వస్తుంది జీవితం? రాదు. అందుకే ఏం చేశాడు? 2-3 చోట్ల ప్రస్తావన చేశాడు, వదిలిపెట్టేశాడు. నేను అంటాను, అసలు ఒక హేమత్ పంతు ఒక అధ్యాయం కాదు, స్పెషల్గా ఒక బుక్ రాయొచ్చు రాధాకృష్ణమాయి మీద హేమత్ పంత్. కానీ 2-3 సన్నివేశాలు మాత్రమే చెప్పాడు, వదిలేశాడు. మరి ఈమె గురించి బివి నరసింహస్వామి ఏమైనా రాశాడా అని అంటే బివి నరసింహస్వామి కూడా రాయలేదు. ఎందుకు అని అంటే అప్పటికే ఆమె మహాసమాధి అయిపోయింది. 1916లో రాధాకృష్ణమాయి పరమపదం చెందింది. ఒకవేళ పరమపదం చెందిన బివి నరసింహస్వామి అనుకుని ఉంటే తప్పకుండా రాసి ఉండేవాడు. కానీ ఎందుకో కానీ అతను కూడా రాయలేదు. ఎక్కిరాల భరద్వాజ, కొంతమంది రచయితలు ఏం చేశారంటే కొంతవరకు ఈమె జీవితాన్ని రాశారు. మరి వాళ్ళు రాసింది ఎంత అని అంటే ఇదిగో రూపాయలు 5 పైసలు, అంటే 95 పైసల జ్ఞానము గుప్తంగా ఉంది, అగాధంగా ఉంది. దాన్ని ఎవడు బయటికి తీయలే. కాబట్టి 95% రాధాకృష్ణమాయి జీవితము గుప్తంగా ఉంచబడింది. ఎవడికి కావాలి? పారాయణం చేయడం, పాలకోవ పంచడం, కోరిక తీరిందా? లేదు. ఇదే మాయదారి గోల. కానీ అసలు బాబా యొక్క శిష్యులు ఎవరు, వాళ్ళు ఎట్లా ప్రేమించారు, వాళ్ళు ఎలా సేవించారు అని ఎవరికైనా కావాలా? ఎవరికి అవసరం లేదు. చూడండి, చేసిన సేవ, చేసినటువంటి ప్రేమ చింతన ఎక్కడికి టైం వస్తుంది. బాబా అంటాడు శ్రద్ధ సహనం అంటారు బాబా. కాలంలో కొంతమంది రాధాకృష్ణమాయి గురించి ఏదో కొద్దిగా రాస్తూ వచ్చారు. మరి ఆ రచించడం కూడా సరిగ్గా రచించారా అని అంటే అపకీర్తి కలిగే విధంగా రచించారు. ఆమె సూసైడ్ చేసుకున్నది అని చాలామంది రచయితలు రచించారు. ఎంతటి దౌర్భాగ్యం ఇది! అసలు ఆమె లెవెల్ ఏమిటి, ఆమె యొక్క శక్తి ఏమిటి, ఆమె సాధన సంపత్తి ఏమిటి, ఆమె క్యారెక్టర్ ఏమిటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని ఇవన్నీ ఏం తెలుసుకోకుండా సింప్లీ ఏం చేశారు? ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది అని రాశారు. చూడండి, మరి బాబా ఊరుకుంటాడా? ఊరుకోడు. బాబా అన్నాడు కదా, శ్రద్ధ సహనం అన్నాడు. వాస్తవంగా ఈ రాధాకృష్ణమాయి గురించి నేను అష్టోత్తరంలో చెప్పాలి. కానీ ఈమె జీవితం ఎలాంటిదంటే ఒక క్లాస్తో పోయేది కాదు. నాకు తెలిసి ఒక 12 క్లాసులు పడుతుంది, 12 లేదా 14 క్లాసులు పడుతుంది. ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే మన మొత్తం క్లాసులు పడుతుంది, 22 క్లాసెస్. అందువల్ల నేను ఈమె జీవితాన్ని అలా ఉంచేసాను చెప్పకుండా. ఎందుకంటే ఒక్కొక్క ఊరు తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక భక్తుడి గురించి చెప్పాలి. మళ్ళీ ఈమె జీవితం ఏమో అగాధంగా ఉన్నది. ఎన్నో రహస్యాలు నేను కలెక్ట్ చేశాను. అవి చెప్పాలి అంటే ఐ షుడ్ హ్యావ్ సో మచ్ టైం. అంత టైం మనకు లేదు. అందువల్ల ఆమె జీవితం అలా ఉంది. షోడశోత్తరం స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా అనుకున్నాను, అప్పుడు కూడా అవ్వలేదు. అప్పుడు నేను అనుకున్నాను, సరే టైం వస్తుంది, రాధాకృష్ణమాయి గురించి ఏదో ఒకనాడు ఒక సప్తాహం కానీ ఒక 11 రోజులు కానీ కంప్లీట్గా చెప్పాలి అన్నటువంటి ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. కొన్ని సంవత్సరాల కిందటి నుంచే ఉంది. దాన్ని బాబా నీవు ఎక్కడో చెప్పడం కాదు, నా ఒడిలో చెప్పు అని చెప్పేసి
షిరిడి నేలలో చెప్పిస్తూ ఉన్నాడు. ఎటువంటి దుర్మార్గులు ఉన్నారు అంటే అసలు బాబాకు రాధాకృష్ణమాయకి పడడం లేదు, బాబా గెంటి వేశాడు అని చెప్పేసి బుక్కుల్లో రాశారు. ఎంత నీచం ఇది, చూశారా? కానీ ఈనాడు బాబా ఏం చేశాడు? ఇదిగో నీవు ఎక్కడెక్కడో తిరిగి చెప్పావు, శ్యామ గురించి ఎక్కడో చెప్పావు, మహల్సాబద్ గురించి ఎక్కడెక్కడో చెప్పావు. నా ఆయు గురించి నా సన్నిధిలోనే చెప్పు, నువ్వు నేను కూడా వింటాను. ఈ షిరిడి నేల పులకించిపోతుంది, ఆయి సంతోషపడుతుంది నాయన అని చెప్పేసి బాబా ఈ 11 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేశాడు. చూశారా? నేను మీకు అందుకే చెప్తూ ఉంటాను, సూత్రధారి నీవు, పాత్రధారి నీవు. ఎప్పుడు ఏమి జరుగుతుందో మన చేతుల్లో లేదు. మీరు ఊహించారా షిరిడికి వస్తారని? మీరు ఊహించలే. నేను ఊహించానా? నేను అసలే ఊహించలే. మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు తలక్కన మెరిసింది రాధాకృష్ణమాయి. అప్పుడు ఎస్ అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఒక గురువుకు ఎంతోమంది శిష్యులు ఉంటారు, రకరకాల సిద్ధ పురుషులు ఉంటారు, రకరకాల శిష్యులు కూడా ఉంటారు. నేను బాబా జీవితాన్నే కాదు, ఎందరో మహర్షుల జీవితాల్ని నేను అధ్యయనం చేశాను, ఎందరో సిద్ధ పురుషుల జీవితాలని అధ్యయనం చేశాను. సిద్ధగురువులు చేసేటువంటి మహిమలు, లీలలు అవన్నీ ఒకవైపు చూశాను, మరొక వైపు శిష్యులు చేసేటువంటి సేవా నిరతి, ప్రేమ తత్పరత, ఇవన్నీ కూడా చూశాను. నేను అంటున్నాను, ఇంతమంది సిద్ధ పురుషుల జీవితాలు నేను అధ్యయనం చేసిన, ఇంతమంది మహర్షుల జీవితాలను నేను పరిశీలించిన, సాటి లేని గురువు ఎవరో నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను, మళ్ళీ చెప్పనక్కర్లే. సాటి లేని గురువుకు సాటి లేని శిష్యురాలు అసలు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది రాధాకృష్ణమాయి. తాజుద్దీన్ బాబా ఆయన శిష్యులు, మాణిక్య ప్రభు ఆయన శిష్యులు. మాణిక్య ప్రభుకు వెంకమ్మ అన్నటువంటి ఒక శిష్యురాలు ఉంది. ఆమె కూడా ఎన్నో త్యాగాలు చేసింది రాధాకృష్ణమాయిలాగా, ఎన్నెన్నో చేసింది. కానీ రాధాకృష్ణమాయిలాగా గుండెను పిండేటువంటి సన్నివేశాలు ఏ సిద్ధుడి జీవితంలో లేవు. ఈమె జీవితము హృదయాన్ని కదిలించి వేస్తుంది, రక్తాన్ని ఉడికిస్తుంది, నరాలను ఉబ్బిస్తుంది. అటువంటి జీవితం ఈమె. మరి ఇటువంటి జీవితంలో ఉన్న సన్నివేశాలు ఎలా తెలుస్తాయి? అవన్నీ గుప్తంగా ఉన్నాయి, ఎవ్వడు పట్టించుకోలేదు. చూడండి, మరి బాబా ఊరికే ఉండడు, ఎప్పుడో చేస్తూ ఉంటాడు ఇవన్నీ. నేను 27 మంది భక్తుల గురించి కష్టపడి తిరిగి పరిశోధించి పరిశీలించి రాశాను. మరి ఆ చేసిన పుణ్యమేమో రాధాకృష్ణమాయికి వెరీ వెరీ క్లోజ్ పర్సన్ ఎవరు అని అంటే స్వామి శరణానంద. ఇతన్ని బాబా ముందు వామన్ అని పిలిచేవాడు. మీకు సచరిత్రలో వామన్ అనే పేరు ఉంటుంది. ఇతను సన్యాసాశ్రమం తీసుకున్నాడు. సాయి శరణానందగా ఈయన ప్రసిద్ధిని పొందాడు. ఈ సాయి శరణానంద ఎవరు అని అంటే వెరీ వెరీ క్లోజ్ డివోటీ టు రాధాకృష్ణమాయి. ఈ శరణానంద ఎప్పుడు షిరిడికి వచ్చినా రాధాకృష్ణమాయి ఇంట్లోనే ఉండేవాడు, ఆమెతోనే సాధన చేసేవాడు. ఎన్నెన్నో దివ్య అనుభవాలు, మధుర స్మృతులు ఇతనికి ఉన్నాయి. ఇతని యొక్క శిష్యుడు ఉన్నాడు. ఈ శిష్యుడు ఇదిగో బాబా యొక్క దయ వలన నాకు పరిచయం కావడం జరిగింది. ఇంకేముంది, మొత్తం లాగేశాను టోటల్. అసలు రాధాకృష్ణమాయి ఎట్లొచ్చింది?
ఏం చేసింది? వాట్ ఇస్ ద టైమ్ షీ ఎంటర్డ్ షిరిడి? కనీసం ఆమె ఎప్పుడు షిరిడికి వచ్చిందనే విషయాన్ని కూడా సరిగా రాయలేకపోయారు. ఎప్పుడు రాధాకృష్ణమ్మాయి షిరిడికి వచ్చింది, ఏమేమి చేసింది, ఎందుకు ఆమె అపకీర్తిని పొందింది, 1916లోనే చిన్న వయసులోనే 35 years వయసులో ఎందుకు ఆమె అకస్మాత్తుగా చనిపోయింది, ఇటువంటి విషయాలన్నీ ఇదిగో అతనితో డిస్కస్ చేయడం, అతను ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు దయచేసి చెప్పవద్దండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. చూడండి, అంటే కొన్ని విషయాలు చెప్పడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఎంతకాలం అయింది? ఇప్పటికీ 97 years అయింది. 1916లోన రాధాకృష్ణమాయి మహాసమాధి చెందింది. ఇప్పుడు 2013 అంటే 97 years. అతను వలన అనేక విషయాలను శ్రవణం చేసి, అంతేకాదు ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తెలుగు విభిన్న భాషల్లో ఎవరెవరు ఏమేమి రాశారు అవన్నీ కూడా పరిశీలించి టోటల్గా ఆమె జీవితాన్ని స్కాన్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ను బాబా దయ వలన సంపాదించడం జరిగింది. ఈరోజు మీరు ఈ రోజు నుంచి ఈ 11 రోజులు ఆమె యొక్క జీవిత కథామృతమైనటువంటి గంగను తనివితీర తాగుతారు. ఎన్నెన్నో రహస్యాలు తెలుసుకుంటారు. మీకు ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఇది నమ్మసక్యమేనా అన్నటువంటి డోలాయమాలను కూడా మీరు పడతారు. అటువంటి జీవితము రాధాకృష్ణమైంది. కాబట్టి బాబా అనుగ్రహం వలన ఈమె జీవితాన్ని సమగ్రంగా అంటే 100% ఎవరు చెప్పలేము. వాస్తవంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అది కొంతనే కావచ్చు, ఇంకా ఎంత ఉందో మనకు తెలియదు. కానీ చాలా ఇన్ఫర్మేషన్, చాలా సీక్రెట్స్ సంపాదించడం బాబా దయ వలన జరిగింది. ఇక మీరు ఆమె యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు. జీవన సూత్రము, కర్మ సూత్రము, గురు సూత్రము, ప్రేమ సూత్రము, కైవల్య సూత్రము, ఆనంద సూత్రము, మోక్ష సూత్రము. ఈ సూత్రాలు ఏ విధంగా పెనవేసుకొని ఉంటాయి, వాటి మూడులు ఏ విధంగా అంతర్లీనమై ఉంటాయి అనే రహస్యాలు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. కాబట్టి మీరు ఈరోజు ఎవరి జీవితాన్ని శ్రవణం చేస్తున్నారు అని అంటే, ఏదో ఒక భక్తుడు వచ్చి కొన్ని సేవలు చేసి, ఏవో కొన్ని మహిమలు చవి చూసి ఆయన సందేశాన్ని లోకానికి అందించడం కాదు. తన జీవితాన్నే ఒక సిద్ధ గురువుకు నివేదన చేసి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా, హృదయపూర్వకంగా, నిండు ప్రేమతో, శుద్ధ భక్తితో గురువును సేవిస్తూ, ఇక గురువు తప్ప నాకు ఎవరు లేరు, గురువే నాకు సర్వం, గురువే నాకు తల్లి, తండ్రి, బంధువు, మిత్రులు, ఆప్తుడు, ప్రియుడు, భర్త, దైవము, సర్వము అని ఆరాధించినటువంటి ఆమె యొక్క గురుసేవా నిరతిని ఇవన్నీ మీరు శ్రవణం చేయబోతారు. ఇవన్నీ మీరు వింటున్నప్పుడు ఇటువంటి సిద్ధ పురుషురాలా అని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక గురువు మహిమలు చేస్తే అది గొప్ప ఏం కాదు. ఒక శిష్యుడి మహిమలు చేస్తే అదే గురువు యొక్క ప్రేమకు పరాకాష్ట, అనుగ్రహానికి పరాకాష్ట అని అర్థం. కాబట్టి బాబాలాగా ఈమె కూడా కొన్ని మహిమలు చేసింది, కొన్ని లీలలు చేసింది. మరి ఈమెను ఎవరైనా అర్థం చేసుకున్నారా? అపార్థం చేసుకున్నారు, అపకీర్తి గురి చేశారు, అపహాస్యం చేశారు. ఇటువంటి భక్తురాల గురించి సరిగా అర్థం చేసుకోలేదు షిరిడి ప్రజలు కానీ ఎందరో భక్తులు కూడా. కాబట్టి ఈమె యొక్క జీవితాన్ని శ్రవణం చేసినప్పుడు అంతర్లీనంగా మనకు ఒక వేదన ఏర్పడుతుంది.
చూడండి, నేను బాబా యొక్క శిష్యులలోన చాలామంది గురించి చెప్పాను. నేను బాగా ఏడ్చి బాధపడి బాగా వేదన అనుభవించినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం రాధాకృష్ణమాయి మాత్రమే. నూల్కర్ చనిపోయినప్పుడు బాబా చెప్పేటువంటి మాటలు విని ఒక 3 రోజులు ఏడ్చాను నేను. మేగుడు చనిపోయినప్పుడు ఆ సన్నివేశం విని ఓ 2-3 రోజులు ఏడ్చాను. కానీ ఈమె జీవితాన్ని శ్రవణము చేస్తే జీవితమంతా వాడు ఏడుస్తూనే ఉంటాడు బాధతో. అటువంటి జీవితం ఆమెది. అందుకేనేమో బాబావారు ఆమె జీవితాన్ని ఇదిగో వ్యాఖ్యానించేటువంటి, విశ్లేషించేటువంటి, రహస్యాలు చెప్పేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఈ షిరిడీలో వినేటువంటి భాగ్యము మీకు ఇచ్చాడు. కాబట్టి ఈ స్పీచ్ చాలా జాగ్రత్తగా వినండి. చెప్పేటప్పుడు ఊరిగా నోట్లు రాసుకోకండి. ప్రశాంతంగా వినడం. మీకు మధ్యాహ్నం పూట సమయం ఉంటుంది, అప్పుడు కూర్చొని నోట్స్ రాసుకోండి. ఇంకొంతమంది ధ్యానం చేయడం, ఇటువంటి పనులు చేయొద్దు. నువ్వు వింటూ ఉండు అంతే. నీకు హృదయము ప్రక్షాళన అవుతూ ఉంటుంది, మనస్సు ఇదిగో వేదన పడుతూ ఉంటుంది, బుద్ధి ఎంతో సునిశ్చితమవుతూ ఉంటుంది, అది ఇంకో కోణంలోకి వెళ్తుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి అక్షరము, ప్రతి వాక్యము, ప్రతి పలుకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వాక్యము నిన్ను మారుస్తుందో, ఏ పలుకు నీ జీవితాన్ని బాగు చేస్తుందో అది ఎవ్వడికి తెలియదు. అటువంటి జీవితం ఆమెది. కాబట్టి చక్కగా మీరు వినండి. ఇక మనము ఆమె జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, మనకు బాగా అలవాటు ఒక రోజు విని రెండో రోజు జెండెత్తేయడం. అటువంటి భక్తురాలు కాదు ఈవిడ, పరమ భక్తురాలు. 12-14 క్లాసులు నేను చెప్పబోతున్నాను అంటే ఎంతటి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎన్ని అనుభవాలు ఉండాలి, ఎంతటి బోధలు దాగి ఉండాలి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇక మనము రాధాకృష్ణమాయి జీవితంలోకి వెళ్దాం. రాధాకృష్ణమాయి ఒరిజినల్ పేరు ఏమిటి అని అంటే సుందరీబాయి. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు సుందరీబాయి. చూడండి ఎందుకు పెట్టారో కానీ, మహా అందగత్తె అంట సుందరీబాయి. ఖబర్దే, బూటి వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఆమెను చూసినప్పుడు సమ్మోహితులైపోయి అలా ఉండిపోయేవారట. ఈ మహారాష్ట్రలో ఎక్కడ చూడలేనటువంటి గొప్ప సౌందర్యము ఆమెకున్నది అని వాళ్ళంతా చెప్పడం జరిగింది. అంటే ఒక గొప్ప సౌందర్యవతి ఈ సుందరీబాయి. ఈమె పుట్టినటువంటి కొన్ని సంవత్సరాలకి, అంటే ఆఫ్టర్ 7-8 years తల్లి ఆ తర్వాత తండ్రి ఇద్దరు కూడా చనిపోయారు. ఈమెను వాళ్ళ తాత దగ్గర తీసుకున్నాడు. తల్లిదండ్రులు లేదు కాబట్టి బాధపడుతూ తాత సుందరీబాయిని హక్కున చేర్చుకున్నాడు. అహ్మద్ నగర్లో ఉంటూ ఆమెను అల్లారుముద్దుగా పెంచాడు ఈ యొక్క తాత. సుందరీబాయి యొక్క తాత పేరు ఏమిటి అని అంటే బాబాసాహెబ్ గణేష్. మరి ఇతనెవరు అంటే అహ్మద్ నగర్లో ఒక ప్రసిద్ధమైనటువంటి లాయర్. బాబాసాహెబ్ అంటే గజ 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 వణికిపోయే వాళ్ళంట. ఎందుకు అని అంటే ఏదైనా ఒక కేసు టేకప్ చేస్తే ఇంకా విజయమే కానీ అపజయం ఉండదట. ఇంకా ఏదైనా పట్టుబడితే వాడు తెచ్చాడు. అటువంటి ఫేమస్ లాయరు తాత. సో తాత యొక్క పెంపకంలో పెరుగుతుంది రాధాకృష్ణమాయి.
మరి తాత ఎలాంటి వాడు అంటే సాంప్రదాయబద్ధుడు, లాయర్ అయినా కూడా చాలా నిజాయితీపరుడంట, చాలా కఠినమైనటువంటి సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాడు. అందుకని ఆ అమ్మాయిని చాలా సిస్టమేటిక్గా పెంచాడు. ఎంతో శ్రద్ధతో తీసుకొని అల్లారముద్దుగా పెంచాడు బాబాసాహెబ్ గణేష్. ఇటువంటి సుందరిబాయి తాత పెంపకములో పెరుగుతూ చక్కగా తాను జీవిస్తూ ఉన్నది. 16 సంవత్సరాలు వచ్చినాయి. తాత అన్నాడు, అమ్మా ఇక నా వయసు కూడా పైబడిపోతున్నది, నేను బాగా వృద్ధున్నయ్యాను, నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. నీకేమో తల్లిదండ్రి లేరు, సోదరులు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్కలు లేరు. కాబట్టి నేను నీకు చక్కని సంబంధం తీసుకొని వస్తాను, వివాహం చేస్తాను అన్నాడు రాధాకృష్ణమాయితో. సుందరిబాయి అలాగే తాతగారు అన్నది. 16 సంవత్సరాల వయస్సులో వివాహమైంది. అంటే భవాని కంటే ఇంకా 2 ఏళ్ళు చిన్నది. 16 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు. చూడండి, ఇక్కడి నుంచి ఇంకా స్ట్రగుల్ స్టార్ట్ అయ్యింది. వివాహమైనటువంటి కేవలము 4 రోజులకి భర్త చనిపోయాడు. మ్యారేజ్ అయ్యింది, ఇంకా కాళ్ళ పారాని ఆరలేదు, ఇంకా బంధువులు వస్తూ పోతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఏ ఊరికి వెళ్తే వీళ్ళు హాయిగా ఉంటారు అని చెప్పేసి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ లోపల భర్త చనిపోయాడు. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నప్పుడు అది దైవ సంకల్పమో, దైవ నిర్ణయమో, ప్రారబ్ధమో, ఇవన్నీ ఆ భగవంతుడికే తెలుసు. వాస్తవంగా ఆ కుర్రవాడికి ఏదో జబ్బుందని తాతకు తెలుసు. తెలిసి కూడా ఏం చేశాడంటే ఒక మిస్టేక్ చేశాడు. ఏమిటది? ఆ కుర్రవాడు చాలా ధనవంతుడు, చాలా పేరున్నటువంటి ఫ్యామిలీ అని చెప్పేసి ఏం చేశాడు, అక్కడ పొరపాటు చేశాడు. జబ్బు ఉందని తెలుసు, కానీ చచ్చిపోయేంత జబ్బు అని అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, మ్యారేజ్ జరిగింది. 3 రోజులకే ఇంకా రాధాకృష్ణమాయి ఇంకా వెళ్ళలేదు భర్తతో పాటు. కనీసం భర్త ముఖం కూడా ఇంకా చూడలే. ఆ రోజుల్లో ఏంటంటే పెద్దలు చూసేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, మ్యారేజ్ ఫిక్స్ చేసేవారు, జాబ్ అనేవారు, అంతే. అంతేగాని కూర్చోబెట్టి మాట్లాడడము, సెల్ నెంబర్ ఇవ్వడము, 10 రోజులు మాట్లాడుకోండి, డేట్ ఫిక్స్ చేసుకోండి, 1 మంత్ కలిసి ఉండండి, 1 ఇయర్ కలిసి ఉండండి, ఇటువంటివి లేవు. కనీసం మొగుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు రాధాకృష్ణమాయికి. ఎందుకు? తీసుకొచ్చారు, అక్కడ కూర్చోబెట్టారు. మరి మనలాగా మొఖాలు ఇలా ఉండవు, పూలు కప్పారు, ఇంకేం చూస్తుందా? అంటే కనీసం భర్త ముఖం కూడా సరిగా చూడలేదు, భర్తతో ఒక మాట అయినా మాట్లాడలేదు. చూడండి జీవితం. భర్త ముఖాన్ని చూడలేదు, కనీసం భర్తతో 3 ముక్కలు మాట్లాడలే. తాళి కట్టాడు, అక్కడ వెళ్ళి చనిపోయాడు. ఇంకేముంది? బోరున అందరూ శోక సాంద్రములు మునిగిపోయారు. ఇటువంటి సుందరిబాయి అక్కడి నుంచే కష్టాలు పడ్డం మొదలైంది రాధాకృష్ణమాయి. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో, మరి ఏమి జరిగింది అనేది ఇక్కడి నుంచి మీకు ఇంక స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే భర్త చనిపోయాడో కొన్ని రోజులు ఈమె పండరిపురం వెళ్ళి ఉన్నది. అంటే అప్పట్లో సాంప్రదాయం ఎలా ఉండేదంటే భర్త చనిపోయినా కూడా కోడలు ఇంట్లో ఉండాలి, అటువంటి సాంప్రదాయం అది. అందుకని అత్తమామకు సేవలు చేస్తూ అక్కడ తాను కాలం గడుపుతా ఉన్నది. ఏం జరిగింది?
వైరాగ్యం కలిగింది, ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ తిరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయములోన నానా చందోర్కరు ఈ బాబాసాహెబ్ కోసం వచ్చాడు ఒక పని మీద. నానా చందోర్కరు అప్పటికి డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి కలెక్టర్ అంటే లాయర్స్తో ఎంతో పనులు ఉంటాయి కాబట్టి, ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఏం చేశాడు, ఈ లాయర్ని కలవాలని చెప్పేసి అహ్మద్ నగర్కి వచ్చాడు. మరి ఏమైనా వీళ్ళకి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని అంటే, ఇద్దరు కూడా ఫ్రెండ్స్. నానా చందోర్కరు, రాధాకృష్ణ యొక్క తాత బాబాసాహెబ్ గణేష్, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు. కాలం గడిచిపోతా ఉన్నది. బాబాసాహెబ్ ఏమో లాయర్ అయ్యాడు, ఇతనేమో డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. కానీ తన ఫ్రెండ్ని కలవలేకపోయాడు. కారణం ఏమిటి అంటే 1892లో నానా చందోర్కరు డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఎప్పుడైతే కలెక్టర్ అయ్యాడో ఇతను ఏం చేశాడంటే ఫ్రెండ్స్ని కలవడము, ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇవన్నీ తగ్గించాడు. ఎందుకు? వాళ్ళు ఏదో రావడము, ఏదో హెల్ప్ అడగడము, ఈయన చేయడము, ఇబ్బందులు రావడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందువల్ల నాన్న ఫ్రెండ్స్ని కలవడం మానివేశాడు. ఏదో అర్జెంట్ పని వచ్చింది, గుర్తుకొచ్చాడు తన స్నేహితుడు బాబాసాహెబ్. సరే ఒకసారి వెళ్దామని చెప్పేసి ఈ యొక్క అహ్మద్ నగర్కి వచ్చాడు. మరి రాధాకృష్ణమాయి ఏమో అక్కడ బాధలు పడుతూ ఇల్లు విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి నానా చందోర్కర్ పరిస్థితి ఏమిటి అని అంటే 1905లో తన కూతురైనటువంటి మీనతాయి, ఈ మీనతాయికి రాధాకృష్ణమ్మాయికి జస్ట్ 5 to 6 years డిఫరెన్స్ అంతే. ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక వయసులో ఉన్నవాళ్ళు. 16 సంవత్సరాల వయస్సులో రాధాకృష్ణమ్మాయికి వివాహం జరగడము, 3 రోజుల్లో భర్త చనిపోవడం జరిగింది. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మైనతాయి ఆల్సో. ఏం జరిగింది? నానా చందోర్కర్ కూడా చాలా ఘనంగా పెళ్లి చేశాడు, వైభవంగా పెళ్లి చేశాడు. కొన్ని సంవత్సరాలకి 1905లో అల్లుడు చనిపోవడం జరిగింది. మీనతాయికి ఒక అబ్బాయి పుట్టడము, బాబా విభూతి పంపించడము ఇవన్నీ మీరు చదువుకున్నారు. ఆ పుట్టినటువంటి బిడ్డ కూడా చనిపోయింది. అంటే నానా చందోర్కరు ఒక దుర్భరమైనటువంటి వేదనలో ఉన్నాడు. ఏమిటది? నేను ఏం పాపం చేశాను? ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో వైభవంగా, ఎంతో మందిని నేను పిలిచి ఘనంగా పెళ్లి చేశాను. పెళ్లి చేసిన కొన్ని సంవత్సరాలకే అల్లుడు పోయాడు ప్లేగు వ్యాధితో. చివరికి పుట్టినటువంటి ఆ బిడ్డ కూడా చనిపోయాడు. అప్పటికి మైనతాయి వయసు ఎంత? జస్ట్ 17 years, 17 సంవత్సరాలు. చూడండి, మైనతాయి కూడా సేమ్ 16 సంవత్సరాల్లో పెళ్లి చేశారు. 17వ సంవత్సరం ఎంటర్ అయ్యింది, బిడ్డను కన్నది. ఈ లోపల ఇద్దరు అవుట్. భర్త చనిపోయాడు, బిడ్డ కూడా చనిపోయింది. ఎప్పుడైతే అల్లుడు చనిపోయాడో, పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడో, ఇక వైరాగ్యంలో ఉన్నాడు నాన్న. ఏమిటి ఈ జీవితం, ఎందుకు ఈ వేదన అని చెప్పేసి ఒక నిర్లిప్త వైరాగ్య స్థితిలో ఉన్నాడు నానా చందోర్కర్. ఏదో పని పడింది కాబట్టి సరే వెళ్దాము అని చెప్పేసి అహ్మద్ నగర్కు వచ్చాడు బాబాసాహెబ్ కోసం. ఇంకేముంది,
బాబాసాహెబ్ అవుట్. ఇంటికి వెళ్ళాడు, కూర్చున్నాడు. వెంటనే బంధువులు వచ్చారు. నానా చందోర్కర్, బాబాసాహెబు చనిపోయాడు. 16 సంవత్సరాల వయసులో ఘనంగా వైభవంగా పెళ్లి చేశాడు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి రాధాకృష్ణమాయికి. కానీ 3 రోజులు దాటగానే 4వ రోజున ఆ కుర్రవాడు చనిపోయాడు. ఆ మనోవేదనతో అతను కూడా చనిపోయాడు అని తెలుసుకున్నాడు నానా చందోర్కర్. మరి అప్పుడు ఏమి జరిగింది అన్నది ఇదిగో మనకు బిక్కుబాయి చెప్పడం జరిగింది. చూడండి, రాధాకృష్ణమాయి ఆయి గురించి మనకి ఈరోజు ఇన్ని విషయాలు తెలిసాయంటే కారణం ఏమో తెలుసిన? బిక్కుబాయి. బిక్కుబాయి అంటే క్లోజ్ ఫ్రెండ్ టు రాధాకృష్ణమాయి. వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఈ బిక్కుబాయి అనేక విషయాలు చెప్పింది నానా చందోర్కర్తో రాధాకృష్ణమాయి గురించి. సరే, నానా చందోర్కర్ వెళ్ళాడు, బాబాసాహెబ్ చనిపోయాడు. తలబట్టుకున్నాడు నానా చందోర్కర్, ఏమిట్రా ఇది అని చెప్పేసి. అప్పుడు సుందరీబాయి ప్రస్తావన చేశాడు నానా చందోర్కర్. ఎందుకంటే 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చూశాడు సుందరీబాయిని. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు, ఆమెను చూస్తూ ఉన్నాడు. అంటే 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అనేక పర్యాయాలు నానా చందోర్కర్ రాధాకృష్ణమాయిని చూడడం జరిగింది. వెంటనే నానా అన్నాడు, మరి సుందరీబాయి ఎక్కడుంది? ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా, ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో రాధాకృష్ణమాయి తాను ఒంటరిగా విఠల సేవ చేస్తూ ఉన్నది. తాను అత్తమామల ఇల్లు కూడా విడిచిపెట్టేసి తాను ఏకాంతంగా ఉంటూ పండరీపురంలో ఉంటున్నది అనే విషయాన్ని గ్రహించాడు నానా చందోర్కర్. సరే, బాబాసాహెబ్కు తెలిసినటువంటి కొంతమంది ఆప్తులు ఉన్నారు, వెళ్ళి వాళ్ళని కూడా కలిశాడు. మిత్రమా, బాబాసాహెబు ఈ విధంగా చనిపోయాడంట. ఆ అమ్మాయి సుందరీబాయి పండరీపురంలో ఏకాంతంగా ఉంటుందట. ఈ విషయాన్ని మీకు తెలుసునా అని చెప్పేసి ఇక వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ మాటలలో ఒక ఫ్రెండ్ చెప్పడం జరిగింది, ఎందుకు సుందరీబాయి పండరీపురంలో ఒంటరిగా ఉంటున్నది అని నాన్న అడిగినప్పుడు ఆ ఆప్తుడు ఇలా చెప్పాడంట, ఇక్కడ మీకు ఏమి జరిగిందో ఆ మాటల్ని యథాతథంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఆ మాటల్ని మనము మార్చకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు. అప్పుడే ఆ ఒరిజినల్ క్రీమ్ ఆఫ్ సబ్జెక్ట్ మనకు బయటకు వస్తుంది. ఎందుకు సుందరీబాయి పండరీపురంలో ఒంటరిగా ఉంటున్నది అని నాన్న అడిగితే ఆ ఆప్తుడు ఫ్రెండ్ ఇలా అంటున్నాడట, అబ్బో, ఆ అమ్మాయి విధవరాల. చూడండి, సద్బ్రాహ్మణ శిష్టాచార కుటుంబములో వారి తాతగారి శిక్షణలో పెరిగిందే గాని ఇప్పుడు మహా పెంకిఘటంగా మారిందండి బాబు అన్నాడు. ఆమె ఎక్కడ విధవరాలయ్యా? తాత ఉన్నంత వరకు ఆమె బాగానే ఉంది. ఎప్పుడు తాత చనిపోయాడో ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి అంటే పెంకి ఘటంగా మారింది అని అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు అని అంటే లోకం యొక్క తీరే అంత. ఈ లోకములో అందరిలాగా నువ్వు గొర్రెలాగా బర్రెలాగా ఉన్నావు అనుకో, నిన్నెవడనడు.
నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఎందుకు ధ్యానం చేస్తున్నాడు ఈ వయసులో అంటారే కానీ నిద్రపోతే ఎవరిని అడుగుతారా? బాగా నిద్రపో, అదే కదా మన పని. నాకు తెలిసిన విద్య కూడా అది. చూసారా? అంటే మనం నిద్రపోతూ ఉంటే, గంటలు గంటలు నిద్రపోతూ ఉంటే ఎవ్వడు మనల్ని ప్రశ్న వేయడు ఎందుకు నిద్రపోతున్నాడు అని. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసామనుకోండి, అబ్బో ఈ వయసులో ఏంటండి వైరాగ్యం, ఇంకెప్పుడు చేస్తావండి? పోయేటప్పుడు చేస్తావా? చూసారా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, అత్తామామల ఇళ్ళల్లో ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈమెను బాధలు పెడతా ఉన్నారు. ఇక ఆమె డిసైడ్ చేసుకుంది, నా జీవితానికి పరమార్థం భగవంతుడు. నేను అహ్మద్ నగర్ నుంచి ఈ పండరీపురానికి వచ్చాను. పండరీపురంలో నా భర్తతో నేను సుఖంగా ఉండాలి, ఆ విధంగా నేను ఉండడం లేదు. నా ఆశలు ఆరాటాలు అన్నీ కూడా తెగిపోయాయి. కాబట్టి ఇక భర్త లేని జీవితము, తోడు లేని జీవితము, సుఖాలు లేనిటువంటి ఈ జీవితము నాకు అవసరం లేదు. ఇక కేవలము నేను కనీసం పాండురంగని సేవైనా చేస్తాను. నా జీవితాన్ని, నా ఆయుస్సును, నా భావాలను, నా సర్వస్వాన్ని, నా శక్తిని, నా యుక్తిని అన్నింటినీ పాండురంగానికి దారపోస్తాను అని చెప్పేసి ఆమె ఏం చేసింది? అదే పండరిపురంలోనే మరొక ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటా ఉన్నది. ఎందుకంటే అప్పటికి ఆమె పేదరాలు కాదు, డబ్బున్న వ్యక్తి. ఎందుకంటే తాత బాగా సంపాదించాడు. ఏవో కొన్ని డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు అలా వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు? రాధాకృష్ణమాయి పండరిపురంలో రూమ్ తీసుకొని ఆమె సాధనలు చేస్తూ ఉంది. చూశారా? అంటే ఆమె సాధన చేయడం కూడా తప్పే. అందుకే ఏమంటున్నాడు? పెంకి ఘటము అంటున్నాడు. మరి వీడేవాడు? వీడు మంకు ఘటం. చూశారా? లోక తీరు ఇలాగా ఉంటుంది. ఏదైనా వాడు స్పెషల్గా వెళ్ళాడా, చూపులన్నీ వాడి మీద పడతాయి. ఆమె ఏమనుకున్నది? నాకు భర్త చనిపోయాడు. చూడండి, 16 సంవత్సరాల వయసులో భర్త చనిపోతే ఇంకో పెళ్లి చేయొచ్చు కదా. ఏమిటి సాంప్రదాయం? చూసారా? అన్నీ ఇటువంటి పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏమిటి సాంప్రదాయం? నీవు సుఖంగా లేనప్పుడు, నువ్వు శాంతిగా లేనప్పుడు ఏమిటి నీ బోడి సాంప్రదాయం? సాంప్రదాయమైన, ఆచారమైన, సదాచారమైన నీవు సుఖంగా శాంతిగా ఉండడం కోసమే. ఇది బాగా తెలుసుకోవాల. దుఃఖపడుతూ, వేదన పడుతూ, నరక యాతన అనుభవిస్తూ సాంప్రదాయమైనటువంటి పేరుతో వాళ్ళ ఆత్మను వాళ్ళు క్షోభించుకుంటూ ఉంటారు. ఆత్మక్షోభ మంచిది కాదు. దానే శ్రీకృష్ణుడు ఏమన్నాడు? మిథ్యాచారము అన్నాడు. మనసులో కోరికలను పెట్టుకొని అణుచుకుంటూ నువ్వు బ్రతికితే ఆ బ్రతుకేనా? అందుకే అనుభవించరా అన్నాడు. యుక్తంగా అనుభవించు అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మంగా అనుభవించు. ఎందుకు నీకు ఆ బాధ? నేను అంటున్నాను, 16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి అసలు జీవితం అంటే తెలుసునా? లోకం అంటే ఏమిటో తెలుసునా? మోహం అంటే ఏమిటో తెలుసునా? సంసారం అంటే ఏమిటో తెలుసునా? కామం అంటే ఏమిటో తెలుసునా? ఇవన్నీ ఏం తెలియవు. మరి ఇవన్నీ తెలియని వయసులోన, 16 సంవత్సరాల వయసులోన పెళ్లి చేసి ఇక నీ సావు నువ్వు సావు అంటే ఎవరు ఊరుకుంటారు? అందుకని సుందరిబాయి ఏం చేసింది? ఇక నా మొగుడే చనిపోయినప్పుడు అత్తయ్య ఏంటి, మామయ్య ఏంటి, జావ్ అన్నది. ఏం చేసింది? ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే పండరీపురంలోన తాను ఒక ఇల్లు తీసుకొని చక్కగా అనుష్ఠానం చేస్తుంది. చూడండి, మన సాంప్రదాయాలు, మన పెద్దరికాలు ఎలా ఉంటాయంటే మనుషుల్ని
వేదన పరిచే విధంగా ఉంటాయి. ఇటువంటివి అవసరం లేదు. ఎందుకు అని అంటే వాటిలో పడి జన్మలు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే తను ఏమంటున్నాడు, మహా పెంకిఘటంగా మారిందండి బాబు అని అంటూ ఉన్నాడు. ఇక్కడి నుంచి మీకు రాధాకృష్ణమాయకు ఉన్నటువంటి క్వాలిటీస్, కళ్యాణ గుణాలు, పవిత్ర గుణాలు మీకు వస్తాయి. ఒక్కొక్క సుగుణాన్ని మీరు పట్టుకుంటూ ఉండాలా, దాన్ని మీ జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కొంతమందికి పుట్టుకతో వస్తాయి, కొంతమంది ప్రాక్టీస్ చేస్తే కానీ రావు. కాబట్టి పుట్టుకతో వచ్చినా రాకపోయినా నీవు ఈ సుగుణాలను తయారు చేసుకోవాలి. పెంకిఘటము అంటే ఏమిటి అంటే, తత్వ పరిభాషలో చెప్పాలి అని అంటే పట్టుదల అని అంటారు. పట్టుదలని ఏమంటారంటే చాలా తనం ఉడుం పట్టుపడతాడండి అంటూ ఉంటారు. అంటే పట్టుదల. మనిషికి పట్టుదల అనేది ఏం తెలిసిన ఒక సద్గుణ లక్షణం, అది సద్గుణం, అది దైవ లక్షణం. అది ఎప్పుడైతే పట్టుదల ఉంటుందో వాడు ఏ కార్యమైనా సాధిస్తాడు. ఎంతటి కష్టమైనా దాన్ని వాడు సొంతం చేసుకుంటాడు. పట్టుదల ఉన్నవాడే గురుపాదాలను జీవితమంతా పట్టుకుంటాడు. చూడండి, ఈమెకు ఇంతటి పట్టుదల ఉంది కాబట్టే ఈ పట్టుదలను షిరిడిలో ఆమె చూపించింది. ఆమెను డిస్టర్బ్ చేయాలని, షిరిడి నుంచి పంపించాలని ఎన్నో కుతంత్రాలు చేశారు. ఎన్నో కపటంతో యుక్తులు పన్నారు, ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు. మరి ఏం చేసింది? పట్టుదలతో, సహనముతో అవన్నీ భూమాతలుగా భరించింది. ఒక గురువుని ఎంతగా ప్రేమించాలో, ఎంత పట్టుదలతో ప్రేమించాలో అది. చాలామంది గురువుల్ని ప్రేమిస్తారు. ఎన్ని రోజులు? 3 రోజులు, కొన్ని 3 నెలలు, కొన్ని 3 ఏళ్ళు. లోకములు ఇలా ఉంటుంది మీకు. 3 స్కాన్ చేసుకోవచ్చు మీరు. ఎవడైనా 3 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాలు సేవ చేశాడు అనుకోండి, వాడు నిజమైన పట్టుదల కలిగినటువంటి వాడు అని అర్థం. మీరు లోకంలో చూడండి, వాడు వెళ్తాడు, ఒక గురువును పట్టుకుంటాడు, 3 రోజులు జెండెత్తేస్తాడు. అదొక ఫస్ట్ టైం. వీళ్ళని అధమాధములు అని అంటారు. ఇక రెండో కేటగిరీ ఉంటుంది, వీళ్ళు 3 నెలలు చేస్తారు. ఆ 3 నెలలు దేనికోసం అంటే ఆ కోరిక సాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. అది సాల్వ్ అయిందనుకోండి, జెండా ఎత్తేయడం. మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు వస్తారు గురువు గారు అని. చూడండి, ఇక మూడోది ఏంటి తెలిసిన, 3 సంవత్సరాలు సేవ చేయడం అంటే చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే గురువు వాళ్ళ మనసుల్ని పరిశోధిస్తూ ఉంటాడు, శిక్షణ ఇస్తూ ఉంటాడు, కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ఉంటాడు, ఎన్నెన్నో నేర్పిస్తూ ఉంటాడు, మారమని చెబుతూ ఉంటాడు. కానీ వాడు మారడు. గురువే మారాలంటాడు, కానీ నేను మారుతాను అనేది వాడికి ఉండదు. గురువు మారిపోయాడండి అంటూ ఉంటారు. మరి గురువు మారిపోతాడు, మరి మారిపోడా? గురువు ఎప్పుడు మారిపోతూ ఉండాలా, మారిపోతేనే శిష్యుడికి సద్గతి. చూడండి, ఒకప్పుడు కొంతమంది శిష్యులతో నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను. నాతో గంటలు గంటలు మాట్లాడే వాళ్ళు కూడా ఈనాడు ఒక 3 minutes మాట్లాడలేకపోతున్నారు. ఎందుకో తెలుసునా? అంతే, ఇది జీవిత విధానం. ఇది నేను పెట్టిన డిసిప్లిన్ కాదు, లైఫ్ అలా ఉంటుంది అంతే. కాబట్టి ఎప్పుడు జీవితం అంతా ఒకేలాగా ఉండదు. జీవితమంతా నాకు ఒకేలా ఉండాలి అని కోరుకోవడం కూడా తప్పే. ఎందుకు? ఇదిగో మార్పులు, పరిణామాలు, ఉన్నతులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
కాబట్టి రాధాకృష్ణ మాయకు ఉన్నటువంటి సుగుణం ఏమిటంటే పట్టుదల. ఆమె ఏదైనా కనుక పట్టిందా ఇంకా ఉడుం పట్టేది. ఆమెకు నక్కో అంటే అది ఇంకా నక్కో. ఇంకా నాకు వద్దు అన్నదనుకోండి, ఇంకా బ్రహ్మదేవుడు వచ్చినా ఇంకా ఆమె ఆ పని చేయదు. నాకు కావాలి అన్నదా, బ్రహ్మదేవుడు వచ్చినా మరి వినదు. చూడండి, అంటే అటువంటి పట్టుదల కలిగిన మనిషి రాధాకృష్ణమ్మ. మీరు ఆమె జీవితాన్ని శ్రవణం చేస్తూ 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 ఉన్నప్పుడు బాబా ఎంతగా ఆమెను శోధించినా, తిట్టినా, కొట్టినా, ఎంత పట్టుదలతో ఆమె బాబాను పట్టుకున్నది, ఎంత పట్టుదలతో ఆమె గురువును అనుసరించింది, ఎంత పట్టుదలతో ఆమె గురువును మెప్పించింది అనే రహస్యాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి ఈరోజు క్లాసులో మీరు ఏం తెలుసుకోవాలి? పట్టుదల అన్నటువంటి సుగుణాన్ని నేను తయారు చేసుకోవాలి. రాధాకృష్ణమాయలాగా నేను కూడా భావపాదాలు గట్టిగా పట్టుకోవాలి అన్నటువంటి జ్ఞానం మీకు కలగాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో నువ్వు కూడా గురుపాదాలను గట్టిగా పట్టుకుంటావు. అందుకే చూడండి, బాబా ఏమన్నాడు? పట్టుదల విషయంలో బాబా ఇలా అంటారు, దేవుడిని తెలుసుకోవడము అంత సులభమా? చూడండి, బాబా చెబుతూ ఉన్నాడు, దేవుడిని తెలుసుకోవడము అంత సులభం అనుకుంటున్నారా? దేవుని దర్శనం పొందాలి అంటే పట్టుదల ఉండాలి. ఎటువంటి పట్టుదల ఉండాలి? ఇక మీరు వినబోతారు తర్వాత. రాధాకృష్ణమా ఇలాంటి పట్టుదల కలిగి ఉండాలి అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఆధ్యాత్మిక విషయమే కాదు, కొన్ని కొన్ని క్వాలిటీస్ అవి పుట్టుకతో వస్తాయి. ఈ విషయంలో మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు కూడా పట్టుదల చాలా ఎక్కువ. నేను ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించడమే. కష్టమా, నష్టమా, బాధన, వేదన, మానమా, అవమానమా, ఇవన్నీ ఉండవు. చాలామంది చూడండి, సినిమాకు వెళ్తూ ఉంటారు. సినిమా టికెట్స్ దొరకలేదు అనుకోండి, ఏం చేస్తారు? సరే పదరా, ఇంకో సినిమా చూద్దాం పదా అంటారు. నేను ఇంకో సినిమా చూడను. సరే రేపు వద్దాం పదా అనుకుంటారు. నేను రేపు కూడా రాను. మరి ఇంకేం చేస్తారండి? కొన్ని భజన చేస్తారా? ఓ పాట పాడతారా? బ్లాక్ టికెట్ కొంటా. ఒకసారి చూడండి, నాకు బాగా గుర్తుంది, అనంతపూర్లో సినిమాకి వెళ్ళాను. అప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాతో పాటు 4 ఫ్రెండ్స్ వచ్చారు, మొత్తం 5 మంది. అప్పట్లో బాల్కనీ టికెట్ ఎంత? 30 రూపాయలు. సినిమాకి వెళ్ళాం. ఒక అబ్బాయి టికెట్స్ కోసం వెళ్ళాడు, వచ్చాడు. ఓ టికెట్స్ అని అయిపోయినారా, పదా పక్కన ఇంకో హాల్ వెళ్దాం పదా అన్నాడు. అప్పుడు మైనే ప్యారికే సినిమా నడుస్తూ ఉంది. నేను ఇంకో సినిమా చూస్తున్నాను. సరే నేను అన్నాను, టికెట్స్ అస్సలు లేవా అన్నాను. అస్సలు లేవు రమణయ్య, పదా పదా అన్నాడు. ఆ డబ్బులు ఇట్లా అన్నా, జోలు పెట్టుకున్నా, లోపలికి వెళ్ళాను. 2 minutesలో టికెట్ తీసుకొని వచ్చాను బయటికి. వీళ్ళంతా ఆశ్చర్యపోయినారు. ఏమిటి మహిమ అన్నాడు. మహిమని బొంద, బ్లాక్ టికెట్ రా. చూడండి, అందులో మళ్ళీ మహిమ. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ఒరే మనం ఈ సినిమా చూడాలి అనుకుంటే చూడాలి. కాబట్టి నువ్వు ఏది అనుకుంటావో అది చేయను. ఎందుకు నువ్వు మరి ఇంక వేరే సినిమా చూస్తున్నావు? మనం ఈ సినిమా చూడాలి అనే ఆలోచనతో వచ్చినాం. బస్సులో చాలా ఊహించుకున్నాం. ఫైటింగ్లు ఉన్నాయంట, పాటలు ఉన్నాయంట. మరి ఇవన్నీ ఏం కావాలి నా ఊహలు? కాబట్టి ఇప్పుడు నేను ఏం ఊహలతో వచ్చానో అవే ఊహలు నాకు కావాలి. వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. నువ్వు వేదాంతం పాడుగాను, వేదాంతం చెప్తే బాగానే చెప్పాడు కానీ నువ్వు టికెట్లు వచ్చి, అది వాళ్ళ సంతోషం. ఎందుకు? డబ్బులు నేను పెట్టాం కాబట్టి.
అదే వాళ్ళ డబ్బులు అనుకోండి, వేదాంతం ఉండదు, ఇంకా రాద్ధాంతం ఉంటుంది. చూసారా? అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ పట్టుదల ఉండాల. చూడండి, మీకు ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను. వాస్తవంగా మా ఇంట్లో ఎవరు చదువుకోలే. మా బ్రదర్స్ 16 మంది పుట్టారు కానీ ఒకటి చదువుకోలే. 10వ క్లాస్ రావడం జెండా ఎత్తేయడం, వెంటనే బిజినెస్ అనేవాళ్ళు. సరే నేనేం చేశాను, నాకు 10వ క్లాస్ అయిపోయింది. వెంటనే మా అన్న వచ్చాడు, వెంకటరమణ చదివింది దండగా, నువ్వు బిజినెస్ చేయి అన్నాడు. లేదు నేను ఇంటర్మీడియట్ చదువుతా అన్నా. సరే ఎంపీసీ తీసుకున్నా. ఎంపీసీ చాలా కష్టం అంట, నువ్వు లెక్కలు చేయలేవు అన్నాడు. నేను లెక్కలు చేసి చూపిస్తాను నీకు అన్నాను. ఏం చేశాను, కాలేజ్ ఫస్ట్ వచ్చాను ఇంటర్మీడియట్లో. సరే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంకా మా అన్నలు అనుకున్నారు, ఏం చదువుతాడు, వీని కూడా పెళ్లి చేసేసి. ఎందుకంటే అప్పట్లో జనరేషన్స్ ఎలా ఉండేదంటే 10వ క్లాస్ పాస్ అయితే చాలు, వాడికి పిల్లలు చూసేవాళ్ళు మా ఇంట్లో కూడా. ఇంకా నేను కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం కదా, వెంకటరమణ పెళ్లి చేయాలి, బాగా అమ్మకి బిర్యానీ తినాలి అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు నేనన్నాను, నేను ఎంసెట్ రాస్తాను, ర్యాంక్ కొడతాను, ఇంజనీర్ని అవుతాను అన్నాను. అప్పుడు మా నాన్న వచ్చాడు, ఒరే మనకి ఎందుకురా ఈ చదువు, పోను పని చెయ్యి, ఆ పక్క నది దాటితే ఉస్మానియా కాలేజ్ ఉంది, అక్కడ బిఎస్సి చదువు, కమ్మగా హాయి ఇంట్లో తిను, మార్నింగ్ వెళ్ళు, మధ్యాహ్నంకి రా, నా కళ్ళ ముందు ఉంటావు, నీకెందుకు ఈ చదువు అన్నాడు మా నాన్న. ఎందుకు? అప్పుడు మా నాన్నకు వయసు 70 ఏళ్ళు, నాకంటే చాలా, ఎందుకంటే నేను 40 yearsలో పుట్టాను మా నాన్నకు. ఆయన బాధ, ఆయన ఏమంటున్నాడు, నువ్వు నా కళ్ళ ముందు ఉండు, బిఎస్సి చదువు అంటున్నాడు. నేనన్నాను, చూడన్నా నేను ఎంసెట్ రాస్తా, ర్యాంకు కొడతా, గవర్నమెంట్ సీట్ నాకు రాలేదనుకో, నువ్వు అన్నట్లు నేను చదువుతానులే అన్నాను. కానీ మా నాయన వినలే. ఏం చేశాడు, బలవంతంగా బిఎస్సిలో జాయిన్ చేయించాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం పూట మంచిగా బిర్యానీ, బాగా కూరలు పెట్టి ఓ బాక్స్ ఇచ్చేవాడు. మా నాన్న అనుకున్నాడు, వీడు ఎంత చక్కగా పోతున్నాడు నా కొడుకు, వీడు శ్రీరామచంద్రుడు అనుకున్నాడు. నేనేం చేసేవాడిని, ఆ బాక్స్ పట్టుకొని పార్కు పోయేవాడిని, ఆ పార్కులో ఎంసెట్ ప్రిపేర్ అయ్యేవాడిని. చూడండి, మీకు ఎందుకు చెప్తున్నానంటే డెస్టినేషన్, ఒక లక్ష్యం నువ్వు అనుకుంటే దాన్ని కొట్టి తీరాలి, దాన్ని తాకి తీరాలి. మా నాన్న ఏం చేశాడు, చేర్పించాడు, బలవంతం చేశాడు, ఫోర్స్ చేశాడు, జాయిన్ చేయించాడు. ఇప్పుడు నా సర్టిఫికెట్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడు, నన్ను పంపించాడు, నేను ఊరుకున్నానా? ఊరుకోలేదు. చూడండి ఏం చేశానంటే, నది దాటి అలా పార్క్ వెళ్ళేవాడిని, ఆ పార్కులో కూర్చొని ఎంసెట్ ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్స్ రాశాను. ఇంకేముంది, పేపర్లో నా ఫోటో పడింది, ఏమని, వెంకటరమణయ్య 1182 ర్యాంక్. మా నాయన ఆశ్చర్యపోయినాడు, ఒరే నువ్వు ఎప్పుడు చదివినావు, నువ్వు ఎప్పుడు ర్యాంకు కొట్టినావు? చూసారా, డెస్టినేషన్, డిటర్మినేషన్, ఇవన్నీ లక్ష్యాలు ఉండాల మనిషికి. కాబట్టి ఎవరో చెబితే నా కోరికను, నా ఆలోచనను, నా ఆశయాన్ని, నా భావాన్ని, నా సిద్ధాంతాన్ని నేను మార్చుకుంటాను అంటే వాడు అదముడు అని అర్థం. నీది నీకు ఉండాలి, సూటిగా సాగాలి. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం, ఏమని, పట్టుదల అనేది ఉండాలి అని అర్థం చేసుకున్నాం. సరే, ఈ విధంగా అహ్మద్నగర్లో బాబాసాహెబ్ బంధువుల ద్వారా ఇవన్నీ విన్నాడు నానా చందోర్కర్. మనసు కలత చెందింది, ఏమిట్రా ఇది, అల్లుడు చనిపోయాడు, మనవడు చనిపోయాడు అని నేను బాధతో వస్తే
ఈ బాబాసాహెబు నాకు ఏదో చెప్పి నన్ను ఓదారుస్తాడు అని నేననుకుంటే చివరికి బాబా సాహెబే చనిపోయాడు. నేను ఎన్నోసార్లు చూసినటువంటి ఆ సుందరీబాయి కూడా ఒంటరిగా దిక్కు లేకుండా ఉంటూ ఉన్నది. ఏమిటి ఈ యొక్క జీవితం అని చెప్పేసి అతడికి చాలా బాధ, వేదన ఇవన్నీ కలిగి, ఎప్పుడైతే పండరీపురములో సుందరీబాయి ఒంటరిగా ఉండి అనుష్ఠానం చేస్తూ ఉన్నది అని విన్నాడో వెంటనే నానా చందోర్కర్కు ఒక ఆరాటం కలిగిందంట. ఏమిటది? వెంటనే వెళ్ళి సుందరీబాయిని చూడాలి, ఆమెను ఓదార్చాలి, ఆమెకు సహాయంగా నిలవాలి అని చెప్పేసి తన మనసులో ఒక ఆరాటం కలిగింది. వెంటనే అహ్మద్ నగర్ నుంచి అడ్రస్ తీసుకున్నాడు, పండరీపురానికి వెళ్ళాడు. ఎందుకంటే ఇవన్నీ దగ్గర దగ్గరే కాబట్టి తాను అహ్మద్ నగర్ నుంచి పండరీపురానికి వెళ్ళాడు. అడ్రస్ ప్రకారం ఇల్లు వెతికాడు, ఇంటి తలుపు కొట్టాడు. తహతహలాడుతూ ఉన్నాడు. సుందరీబాయి అవి కైసా హై, ఇప్పుడు ఆమె ఎలా ఉన్నది, ఎంత బాధపడుతూ ఉన్నదో అని చెప్పేసి తపనతో తలుపు కొట్టాడట నానా చందోర్కర్. వెంటనే ఒక అమ్మాయి తలుపు తీసింది. ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. యగాదిగా చూశాడు నానా చందోర్కర్. సుందరీబాయ్ అన్నాడు. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కాలంలో. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి సుందరీబాయ్ అన్నాడంట. అప్పుడు ఆ వచ్చిన అమ్మాయి చెప్పిందంట, ఓహో మీరు అక్క కోసం వచ్చారా అని అడిగింది. ఓహో అమ్మా నువ్వు అయితే నువ్వు సుందరీబాయి కాదా అన్నప్పుడు, కాదండి బాబాయ్ గారు, మీరెవరు అని అడిగింది. నా పేరు నానా చందోర్కర్ అమ్మా, నేను సుందరీబాయి తాతగారికి చాలా ప్రియమిత్రుడను. ఎన్నోసార్లు నేను బాబాసాహెబ్ను కలిశాను, వాళ్ళ కష్ట నష్టాల్లో నేను కూడా పాలు పంచుకున్నాను అని చెప్పేసి తన పరిచయం చేసుకున్నాడు నానా చందోర్కర్. వెంటనే ఆ అమ్మాయి బాబాయ్ గారు లోపలికి రండి అని చెప్పేసి కుర్చీ వేసింది, కూర్చోబెట్టింది. మరి ఎవరు ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయి బిక్కుబాయి. నేను మీకు ఇందాక చెప్పాను, బిక్కుబాయి రాధాకృష్ణమాయి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాను. నానా చందోర్కర్ చూసినప్పుడు ఆమె వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. ఆయు వయసు ఎంత? 26 సంవత్సరాలు. చూడండి, 20 సంవత్సరాలు 26 సంవత్సరాల అమ్మాయి ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? పండరిపురంలో ఉంటూ ఒక ఇల్లు తీసుకొని సాధన చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు? చిన్న విషయమా ఇది? ఒక వయసు వచ్చిన తర్వాత సాధనలు చేయడం వేరు, ఆధ్యాత్మిక చింతన చేయడం వేరు. అసలు జీవితం అంటే ఏమిటో తెలియని వయసులోన, పసిప్రాయములోన ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే సాధనలు చేస్తూ ఉన్నారట. సరే, నానచంద్రకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు నాన్న ఇలా అన్నారంట, నేను సుందరీబాయి తాతగారితో బాగా పరిచయం ఉన్న వ్యక్తినమ్మా. సుందరీబాయికి ఇలా జరిగిందని ఈ మధ్యనే నాకు తెలిసింది. చాలా బాధపడ్డాను. ఆమెను చూసి వెళ్దామని, ఓదార్చి వెళ్దామని వచ్చాను. చిన్నప్పుడు నన్ను ఆమె పెద్దనాన్న అని పిలిచేది. చూడండి, ఎక్కడి ఫ్లాష్ బ్యాక్లు చూడండి. చిన్నప్పుడు నన్ను పెద్దనాన్న అని పిలిచేదంట రాధాకృష్ణమాయి నానా చందోర్కర్. ఇప్పుడు చూస్తే నన్ను గుర్తుపడుతుందో లేదో అన్నాడు నానా చందోర్కర్. ఈ రకంగా రాధాకృష్ణమాయికి, వాళ్ళ తాతగారికి, నానా చందోర్కర్కు ఉన్నటువంటి వాళ్ళ సంబంధాన్ని విప్పి చెప్పాడు నానా చందోర్కర్. అమ్మా,
వాళ్ళ తాతగైనటువంటి బాబా సాహెబ్ నాకు మంచి మిత్రుడు. మేము ఎన్నోసార్లు కలుసుకునే వాళ్ళము. ఈ అమ్మాయి కూడా నన్ను పెదనాన్న అని పిలిచేది ప్రేమతో. చాలా కాలమైంది మేము కలుసుకోక అంటూ ఉన్నాడు నానా చందోర్కర్. ఎందుకు అని అంటే, నేను మీకు ఇందాక చెప్పాను, ఎప్పుడైతే నానా చందోర్కరు డిప్యూటీ కలెక్టర్ అయ్యాడో తాను బిజీ అయిపోయాడు, వ్యవహారంలో పడిపోయాడు. అందువలన స్నేహితులను కానీ బంధువులను కానీ ఆప్తుల్ని కానీ కలవడం లేదు. నెంబర్ 1. ఇక రెండవది ఏమిటంటే, ఎవరిని కలిస్తే ఎవరు ఏ సహాయం అడుగుతారో అని చెప్పేసి టైం ఉన్నా కూడా కలిసేవాడు కాదంట ఈ నానా చందోర్కర్. సో ఈ రకంగా నానా చందోర్కరు రాధాకృష్ణమయ్య జీవితంలోన ఒక చిన్ననాటి అనుబంధం ఉన్నది. మధ్యలో చాలా కాలము అవాంతరం కూడా ఉన్నది. ఇప్పుడు నానా చందోర్కరు రాధాకృష్ణమయ్య ఇంటికి వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయనే చెప్తూ ఉన్నాడు, నేను ఓదార్చడానికి వచ్చాను అంటూ ఉన్నాడు. మరి అనురాగాలు ఆప్యాయతలు మనుషుల మధ్య ఉన్నప్పుడు దయా కనికరం సంగత్వం అనురాగం ఇవన్నీ మనుషుల మధ్య ఉంటాయి. ఆ అనురాగాలే మనుషుల్ని శాసిస్తాయి, నడిపిస్తాయి, ప్రేరణ ఇస్తాయి. సో వీళ్ళ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి వెంటనే చాలా బాధపడ్డాడు. బాబాసాహెబ్ చనిపోయాడే అని వేదన పడ్డాడు. రాధాకృష్ణమయ్య కోసం అన్వేషణ చేశాడు. పండరీపురంకి వచ్చి రాధాకృష్ణమయ్యని చూడడం జరిగింది. ఇదంతా కూడా మనం చూసేది ఏమిటి అంటే, పైన మెరుగులు. అంటే వాళ్ళకి ఏదో రిలేషన్ ఉంది, అనురాగం ఉన్నది, అందుకోసం వచ్చాడు, కట్టెసి కోసం అని మనం అనుకుంటాం. కానీ ఏవైనా జరుగుతున్నాయి ఈ జీవితంలో అని అంటే అవన్నీ కూడా దైవ ప్రేరణలతో జరుగుతూ ఉంటాయి. అందుకే భగవంతుడిని సూత్రధారి అని అంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు నాన్న ఇక్కడికి అన్నప్పుడు మనం చూసేది కేవలము ఓదార్పు, ఆప్యాయత, అనురాగము, ఇవన్నీ ఒక యాంగిల్. డీప్గా వెళ్ళామనుకోండి, దైవ ప్రేరణతో వచ్చాడు. ఇప్పుడు ఈ కలయిక ఎక్కడ తీసుకుని వెళ్తుంది అని అంటే, ఒక సిద్ధ గురువు యొక్క పాదాల చెంతకు తీసుకొని వెళ్ళడానికి శ్రీకారం చుట్టింది. వాడికి సాయి పిలుపు వచ్చిందండి అని మనం వింటూ ఉంటాం. మరి ఆ పిలుపు ఎలా వస్తుంది? బాబా వచ్చి పిలుస్తాడా? పిలువడు. ఏదో ఒక రూపంలో వస్తాడు, నిన్ను పిలుస్తాడు. ఎందుకంటే అన్ని రూపాలు తనవి, అన్ని నోర్లు తనవి, అన్ని ముఖాలు తనవి. ఇప్పుడు బాబా నానా చందోర్కర్లో ఆవహించాడు. ఆవహించి ఏం చేశాడు? కథ నడిపించి రాధాకృష్ణమయ్యను చూడ్డానికి పని కట్టుకొని పండరీపురానికి రావడం జరిగింది. దీన్ని ఏమంటారు? దీన్నే ప్రారబ్ధం అని అంటారు. చూశారా? జీవితంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అన్ని మంచి జరిగినాయి అనుకోండి, నేను వీరుడు జగదేక సూర్యుడు అంటూ ఉంటాం. జరగలేదనుకోండి, ఇతరులను తిడుతూ ఉంటాం. ఇవా పనికిమాల పెళ్ళాన్ని చేసుకున్నాను, ఇట్లా అయిందమ్మా అని ఒకరు. ఈ మొగుడు వచ్చాడు, ఆ బండోడు నా జీవితం ఇట్లయింది అని బాధపడుతూ ఉంటారు. చూసారా? నీకు బండోడు వచ్చాడన్నా, భగవంతుడు వచ్చాడన్నా కారణం ఏమిటి అని అంటే, భగవంతుడు నీకు ప్రాప్తింపజేస్తాడు అనేది తెలుసుకోవాలి. వీటిని ఏమంటారు? ప్రాప్తాప్రాప్తములు అంటారు. చూసారా? షిరిడీలోన ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నేను అనుకున్నాను కొంతమంది వస్తారు అనుకున్నాను.
అందరు వచ్చారు. చూడండి ఎందుకు అని అంటే ప్రాప్తం. వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. మరి బాబాకు తెలుసు ఎవడు రావాలి ఎవడు రాకూడదు. అందరు వస్తే హాలు పడుతుందా? ఇక్కడ కూర్చుంటారు, ఇంకా గురుగారు ఇక్కడ కూర్చుంటామని. కాబట్టి ఎవరు వినాలో ఎవరు వినకూడదు, ఎవడికి ప్రాప్తం ఉందో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయనకి ఇష్టం లేదనుకో ఏదో ఒక రీజన్తో ఆపేస్తాడు. ఆయనకి ఇష్టం ఉందనుకో పద పద అని చెప్పేసి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ దైవం పనిచేస్తూ ఉన్నాడా, సిద్ధ గురువు పనిచేస్తున్నాడా అన్నది మనకి తెలియని విషయం. ఇక్కడ ఇప్పుడు రాధాకృష్ణమాయిని లాగుతున్నది ఎవరు? దైవమా బాబానా అన్నది అది నిగూఢ విషయం, అంతుబట్టని విషయం. పాండు రంగడే కరుణించి నీవు ఉండవలసింది పండరిపురములో కాదు, నీవు ఆరాధించవలసింది నా విగ్రహాన్ని కాదు, సజీవ మూర్తిని నీవు ఆరాధించు, షిరిడికి వెళ్ళు అని చెప్పేసి అది పాండు రంగని సంకల్పమో మనకు తెలియదు. లేదా జన్మ జన్మల్లో సంబంధం ఉన్నటువంటి శిష్యుడిని కర్మ పరిపక్వం కాగానే ముహూర్తం రాగానే సిద్ధ గురువే తన సన్నిధికి ప్రేమతో పిలిపించుకోవడం కావచ్చు. అది మనకు అంతుబట్టని విషయం. ఇప్పుడు నాన్న ఎందుకు వచ్చాడు అని అంటే అది పిలుపు. మాయి యువర్ ఫ్లాష్ బ్యాక్ ఈజ్ ఓవర్ నౌ, యువర్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఇక నీ జీవితంలో గతమునటువంటి చరిత్ర అనే అధ్యాయం ముగిసిపోయింది. ఇక నూతన చాప్టర్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ రెడీ టు కమ్ టు ద షిరిడి అని చెప్పేసి నానా చందోర్కర్ షిరిడికి రావడం జరిగింది. చూశారా? ఒక సిద్ధ గురువును ఎవడు ప్రేమించాలో ఎవడు సేవించాలో ఎవడు నిర్ణయిస్తాడు? మనమా నిర్ణయించేది? చాలామంది శిష్యుల కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇదిగో నీకు సంబంధం ఉన్నటువంటి శిష్యుడే అడగకుండానే నీ దగ్గరకు వస్తాడు, పట్టుకుంటాడు, తరిస్తాడు. సంబంధము లేనివాడు రాడువాడు. చూశారా? దీన్ని ప్రాప్తాప్రాప్తములు అని అంటారు. అందుకే చూడండి వేమన ఇలా అంటాడు, దర్బారి. బొమ్మలాడువాడు బొమ్మల నాడించు, భువిని జనులు చూడ బొలుపు మీరా, తాను మరిగియుండి దైవము నాడించు, విశ్వదా విరామ వినురవేమా. ఇక్కడ వేమన అంటూ ఉన్నాడు. చూశారా? వేమన చెప్పని విషయమే లేదు. కర్మ సిద్ధాంతం ఇది. కర్మ సిద్ధాంతాన్ని వేమన చెబుతూ ఉన్నాడు. నాయన బొమ్మలాటవాడు బొమ్మల నాడించు, తోలు బొమ్మలతో ఆటలు ఆడించేటువంటి వాడు ఏం చేస్తాడంటే వాడికి ఇష్టం వచ్చిన విధంగా ఆడిస్తూ ఉంటాడు. ప్రజలు ఏం చేస్తారు? ఆ బొమ్మలాటను చూసి ఆనందిస్తారు, సంతోషిస్తారు.
భువిని జనులు చూడ బొలుపు మీరా. ఆ విధంగా వాడు ఆట ఆడిస్తూ ఉంటే వీళ్ళంతా తమ్ము తాము మర్చిపోయి ఆనందిస్తారు, సంతోషిస్తారు. తాను మరిగి ఉండి దైవమునాడించు. మరి ఈ సృష్టిలో ఎంతోమంది జీవులు ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నెన్నో దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ప్రాప్తింపజేసేది ఎవరు అంటే చూశారా, తాను మరిగి ఉండి అదృశ్యంగా ఉండి దైవము ఆడించు. బొమ్మల్ని ఏ విధంగా అయితే ఆట ఆడిస్తున్నాడో దేవుడు ఈ జీవులను ఆట ఆడిస్తున్నాడు. ఏ జీవి ఎప్పుడు చనిపోవాలో, ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? దైవమే డిసైడ్ చేస్తూ ఉన్నాడు. చూశారా, వేమన ఇక్కడ బొమ్మలాటవాడు అంటూ ఉన్నాడు. ఆనాడు సినిమాలు లేవు. సినిమాలు ఉన్నాయనుకోండి, ఏమనేవాడు? డైరెక్టరు పాత్రలను ఆడించే విధంగా అనేవాడు. కాబట్టి బొమ్మల్ని ఆట ఆడిస్తుంటే మనం చూస్తూ ఉంటాం. మరి ప్రపంచంలో ఎన్నో జీవులు ఇదిగో ఎన్నెన్నో అనుభవిస్తున్నారు. అందుకే భగవంతుడు అంటే ఎవరు? యూనివర్స్ డైరెక్టర్. మనం ఒక సినిమాకి వెళ్తాం, చాలా బాగుందండి అని సంతోషిస్తాం, ఏం బాగలేదండి అని చెబుతూ ఉంటాం. నువ్వు బాగుందన్నా, బాగా లేదన్నా, సుఖంగా ఉందన్నా, దుఃఖంగా ఉందన్నా, నువ్వు నవ్వినా ఏడ్చినా, హూ ఈజ్ ద క్రియేటర్? డైరెక్టర్. డైరెక్టర్ అవన్నీ చేస్తూ ఉన్నాడు. 2 గంటలు నువ్వు కూర్చొని నువ్వు నవ్వుతూ ఉన్నావు, నీ నవ్వు కారణం డైరెక్టర్. నువ్వు ఏడుస్తూ ఉన్నావు, నీ ఏడుపు కారణం డైరెక్టర్. నువ్వు ద్వేషంతో రగిలిపోతూ ఉన్నావు, కారణం డైరెక్టర్. అదేవిధంగా జీవితంలో ఏ జీవి అయినా ఏది పొందినా ఏది పొందకపోయినా ఎవరు కారణం అని అంటే భగవంతుడే కారణం. రాధాకృష్ణమ్మాయి షిరిడికి వచ్చింది అంటే ఇదిగో ఊరికనే వచ్చిందా? ఎవరు పిలిచారు? నానా చంద్రకర్ పిలిచాడండి అన్నది సాధారణమైనటువంటి జ్ఞానం. సాక్షాత్తు షిరిడి సాయిబాబానే పిలిచాడు అన్నది నిగూఢ మార్గం. ఈ రకంగా దైవ సూత్రాన్ని, కర్మ సూత్రాన్ని, సిద్ధగురువు యొక్క ప్రణాళికను, సిద్ధగురువు యొక్క మార్గదర్శకత్వమును ఇవన్నీ మనము చూసాం. మరి ఏమి జరిగింది అన్నది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ చాలా విషయాలు చెబుతుంది నానా చందోర్కర్. ఎందుకు ఇన్ని విషయాలు చెబుతూ ఉన్నది, ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నది అని అంటే, ఇప్పుడు రాధాకృష్ణమాయి ఏం చేస్తుందంటే ధ్యానం చేస్తూ ఉంది. అందుకని నానా చంద్రకర్ని కూర్చోబెట్టి, బాబు ఇంకా టైం ఉంది, ఈ లోపల నువ్వు ఏమైనా మాట్లాడు, నేను మాట్లాడతా, నాకు కూడా బోరు పడుతుంది అని చెప్పేసి ఈ సంభాషణ జరుగుతూ ఉన్నది. ఈ సంభాషణయే మన పాలిట ఒక వరమైంది. ఒకవేళ గనక రాధాకృష్ణమాయ గనక మామూలుగా ఉండి ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. అక్కడ ఆగి ధ్యానం చేస్తూ ఉన్నది, పై రూములో కూర్చొని, ఇంకా చాలా టైం ఉన్నది, నానా వచ్చాడు, ధ్యాన భంగం అవుతుంది అని చెప్పేసి బిక్కుబా ఏం చేసింది, అతను కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి అనేక విషయాలు ఆమె గురించి మాట్లాడడం జరిగింది. మరి ఏం మాట్లాడింది అనేది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. రాధాకృష్ణ మాయకి జై.